ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఘన విజయం సాధించింది. కేజ్రీవాల్ గారు ఓడిపోవడం మీకు బాధ కలిగించిందా, సంతోషం కలిగించిందా? ఒకప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ గారు చాలా మంచి పనులే చేశారు. కానీ మరి అతను మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. ఎలా మంచి పనులు చేశారో అలాగే కొన్ని చెడు పనులు కూడా ఉన్నాయి. ఇక్కడ మంచి కంటే కూడా చెడే రాజ్యం ఎక్కువ వెళ్ళింది. దాని మీద ఏంటంటే అతను ఓడిపోవడానికే కారకుడయ్యాడు. అంటే సారాయి స్కామ్ ఆయన్ని ఓడించేసిందంటారా? లిక్కర్ స్కాము ఇప్పుడు అలాగని ఇంత ముందులో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చారు. ఆయన మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వలేదా? తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళొచ్చారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వలేదా? వాళ్ళు ఇటువంటి స్కామ్లు ఏమీ చేయలేదు కదా. ఇటువంటి ప్రజల జీవితాలతోటి ఆడపడుచుల మాంగళ్యాలతోటి ఆడుకోలేదు కదా. దాని మీద ఏంటంటే గెలిచింది. ఇక్కడ న్యాయంగా ఉన్నారు కనుక న్యాయం గెలిచింది. అంటే జైలుకి వెళ్ళిన వ్యక్తుల్లో ముఖ్యమంత్రి కానీ దీన్ని ఒక్కనేనంట. అందరూ ఖాన్ ఒక్కడేనంటే మరి ఇతను చేసిన మంచి కంటే కూడా ఈ నిక్కర్ స్కామ్ లో చెడు ఎక్కువ ఉంది. ఫస్ట్ ఇక్కడ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఆ రాష్ట్ర ప్రజలే కానీ ఆ రాష్ట్ర వాళ్లే కానీ ఎవరైనా కానీ దీన్ని వ్యతిరేకించడం వలన ఏంటంటే ఇతను ఎంత పోటీ చేసి ఎంత ఇది వద్దామని చూసినా కానీ లాభం లేకుండా పోయింది. ఇక్కడ బీజేపీ కుంభమేళాలో ఒక ఓటు అయింది. మెయిన్ ఆయన చేసినటువంటి సేవ కుంభమేళాలో ప్రజలకి మొన్న చనిపోయినప్పుడు ప్రజలు కొంతమంది తొక్కిసలాట్లో చనిపోయారు. దానికి చేసిన సేవ ఇతను హిందువుల తరపున ఎంత సేవ చేస్తున్నారంటే మోడీ గారు అంత సేవ చేయడం వలన అక్కడ ఇతనికి పట్టం కట్టగలిగారు. ఆ రాష్ట్రంలో కేజ్రీవాల్ని ఓడించి అంటే మోడీని చూసే ఢిల్లీలో గెలిపించారంటారా? మరి అక్కడ ప్రభుత్వం బాగుంది. అక్కడ ఇప్పటి వరకు కేజ్రీవాల్ గారి ప్రభుత్వమే గెలిచింది. ఇప్పుడు ఒక్కసారి మరి బీజేపీకి వేసి చూద్దాం, బీజేపీ కూడా పోటీ చేస్తుంది అని ఆలోచించి ప్రజలు అక్కడ బీజేపీకి పట్టం కట్టడం జరిగింది. అంటే లిక్కర్ స్కామ్ జరిగిందని ప్రజలు నమ్మారు. నమ్మకుండానే మరి ఒక లేడీ కూడా ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఇతర రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి కూతురు అలా చేశారంటే మరి అది నమ్మారు. వీళ్ళిద్దరికి అసలు అవసరం ఏంటి? ఏదైనా ఉంటే మంచి చేయడానికి చూడాలి కానీ ప్రజలకి మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు చేయొద్దు. నువ్వు పెడతావా అన్నం పెట్టు, లేదా మంచి నీళ్ళు, అంతేగాని తింటున్న అన్నంలో రాళ్ళు వేయడమో మట్టి వేయడమో అది తప్పు. ఇప్పుడు పార్టీ విజయం సాధించలేదు కానీ స్వయంగా కేజ్రీవాల్ ఉప ముఖ్యమంత్రిగా చేసిన సిసోడియా కూడా ఇద్దరు ఓడిపోయారు. ఇంకా ఘోరం కదా. ఓడిపోయారంటే మరి వీళ్ళు చేసినటువంటి పనులు అలా ఉన్నాయి. వీళ్ళు చేసినటువంటి పనులు, వీళ్ళు పూనుకున్నటువంటి పూనకం అనేది అలా వాళ్ళని ఓడించేలాగా చేసిందనమాట. ఇప్పుడు ఏ కేసులలోనైనా అలా లోపలికి వెళ్ళి వస్తే గెలిచే అవకాశాలు ఉండొచ్చేమో, కానీ ఈ నిక్కర్ కేసులో ఉండటం వలన కొంచెం ఇది బాగా మంచి ఎఫెక్ట్ అయింది. వీళ్ళకి ఎక్కడ ఎనలేని రాజకీయ దెబ్బ కొట్టింది. ఆ అవతల పార్టీ వాళ్ళు గెలిచేలాగా చేసింది. అందుట్లో మరి ఇంకా అవతల సైడ్ కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ పడి ఉంటుంది, బీజేపీ పోటీ పడింది, కేజ్రీవాల్ గారు పోటీ పడ్డారు, ఇంకా ఇతర పార్టీలు కూడా పోటీ పడి ఉంటాయి. కానీ వీళ్ళందరినీ చిత్తుగా ఓడించి అక్కడ బీజేపీ ఒక్కటే గెలిచింది అంటే ఇక్కడ మోడీ గారిని చూసే కాదు, ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసి ఇప్పుడు గెలిచిన అటువంటి అభ్యర్థిని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని ప్రజలు అక్కడ రాష్ట్రంలో బీజేపీ తరపున నిలబడినటువంటి ప్రతి ఒక్కరికి ఓటేసి గెలిపించారనమాట. ఆ ప్రభావం తెలంగాణ మీద పడుతుందంటారా? అంటే ఢిల్లీలో గెలిచిన బీజేపీ ప్రభావం తెలంగాణ మీద కూడా పడి రేపు తెలంగాణలో కూడా గెలిచే అవకాశం ఉందా బీజేపీకి? ఏమో ఇంకా చెప్పలేము. ఎందుకనంటే ఇప్పటి వరకు ఇక్కడ కాంగ్రెస్ రాజ్యం వెళుతుంది. ఈ రాష్ట్ర రాజకీయాల్లో అయితే అంత వేడివాడి ఏమీ లేదు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అంత వేడివాడి ఏం లేదు. ఢిల్లీ ప్రభావం తెలంగాణ మీద ఉండదంటారు? ఉండొచ్చు. ఎందుకనంటే ఇక్కడ పరిపాలనను బట్టి, ఇక్కడ చేస్తున్నటువంటి ప్రజలకి సేవను బట్టి, ఇక్కడ ప్రజల్లోకి దూసుకు వెళ్తున్నటువంటి తనాన్ని బట్టి ఒక ముఖ్యమంత్రే కానీ, లేకపోతే ఒక డిప్యూటీ సీఎంఏ కానీ, లేకపోతే మంత్రులే కానీ, ఎమ్మెల్యేలే కానీ, ఎవరైనా కానీ ఇలా వీళ్ళని చేసేదాన్ని బట్టే ఉంటుందన్నమాట. తెలంగాణలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవడం వల్ల బీజేపీకి అంత ఇది రాలేదంటారా? ఎందుకు ఇప్పుడు ఉన్నారు కదా, ఎవరున్నారు ముఖ్యమంత్రి అన్నిటిగా ఎవరిని ప్రకటించలేదు కదా తెలంగాణలో. ప్రకటించలేదు, పోటీ అయితే పెట్టింది కదా. పెట్టారు అంటే ఎవరిని ఒక పర్టికులర్ పర్సన్ ముఖ్యమంత్రి కేంద్రం వరకే ఎంచుకున్నారు కానీ ఇక్కడ రాష్ట్రం వరకు రేవంత్ రెడ్డి గారిని చూసి ఓటేశారు. ఆడ కాంగ్రెస్ని చూసి ఓటు వేయలేదు. కేంద్రానికి పడ్డాయి పడలేదనే నేను అనట్లేదు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని చూసి, కేసీఆర్ గారిని చూసి, కేసీఆర్ గారి పాలనను చూసి రేవంత్ రెడ్డి గారు కొత్త వ్యక్తి, కొత్తగా సీఎంగా పోటీ చేస్తున్నారు. నేను అంటుంది అదే. అంటే ఇప్పుడు కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి గారు,
బీఆర్ఎస్కి కేసీఆర్ గారు ఒక లీడర్స్లా ఉన్నారు. కానీ బీజేపీలో ఎవరు అలాంటి లీడర్ అంటే ఒక అంత పోటాపోటీ ఎవరు లేరు. ప్రొజెక్ట్ చేయట్లేదు కదా. లేరు అంత పోటాపోటీ గాను కిషన్ రెడ్డి గాను ఏమన్నా ప్రొజెక్ట్ చేస్తే దానివల్ల వాళ్ళు కేంద్రం వరకే చూసుకున్నారు. ఆయన అంత పోటీ పెట్టాలి అనుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో ఇక్కడ తెలుగు రాష్ట్రంలోనే పెట్టుండేవాళ్ళు. కానీ ఆయన అంత పోటీ పెట్టదలుచుకోలేదు. ఎందుకనంటే ఇక్కడ జరిగినటువంటి సమావేశాలు సన్నివేశాలు ఇక్కడ జరిగినటువంటి కొన్ని ఇవన్నీ ఉండడం వలన ఇదేంటంటే అలా జరిగింది. ఇక్కడ ఇంత ముందులో రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఒకసారి ఏదో కేసుల్లో లోపలికి వెళ్ళి వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యారు. వాటిల్లో కూడా నిజానిజాలు లేవు. ఇక్కడ దీనికి సాక్ష్యాలంటూ నిజానిజాలంటూ ఏవి లేకపోవడం వలన వీళ్ళు ముఖ్యమంత్రులుగా ఎదిగారు, రాణించగలిగారు, వస్తున్నారు. అంతేగాని ఇక్కడ అక్కడ బీజేపీ జెండా పాతిందంటే ఇక అది ఒక విజయకేతం కెరటం ఎగరేసిందని చెప్పుకోవాలి ఒక లెక్కకి. కానీ అక్కడ బీజేపీ తరఫున గెలిచినటువంటి ప్రతి ఒక్కరికి హార్టీ కంగ్రాచులేషన్స్. ఇటువంటి మంచి కార్యక్రమాలు రాష్ట్రంలో గెలిచాం కదా, ఏదో చేస్తున్నామా, పరిపాలన చూస్తున్నామా అన్నట్లు కాకుండా కొంచెం మరి అక్కడ పోటీకి అభ్యర్థిగా నిలబెట్టి మిమ్మల్ని గెలిచేలాగా ప్రజలు చేశారు. మిమ్మల్ని పోటీగా నిలబెట్టినటువంటి మోడీ గారిని దృష్టిలో పెట్టుకొని, మిమ్మల్ని గెలిపించిన ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకి సేవ చేయండి ఫస్ట్. మరి అక్కడ లాంగ్వేజ్, ఇక్కడ మేము మాట్లాడుతున్న లాంగ్వేజ్ మీకు అక్కడ అర్థమవుతుందో లేదో తెలియదు. కానీ అక్కడ ప్రజలకి సేవ చేయండి. మిమ్మల్ని నిలబెట్టినటువంటి పార్టీకి అండదండగా నిలబడండి, వెన్నంటి ఉంటే మీరే ఇక్కడ విజయకేతం ఎగరేశారు కనుక కొన్నాళ్ళ పాటు మీకు మంచి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.